తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఎప్పుడిస్తుంది? మరి జీవో జారీ ఎప్పుడవుతుంది? నోటిఫికేషన్ ఇంకెప్పుడొస్తుందని లక్షలాది మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నాం. గత 10 రోజులుగా 1, 2 రోజుల్లో నోటిఫికేషన్, 2, 3 రోజుల నోటిఫికేషన్ అని అనేక రకాల వార్తలు వస్తున్నా ఇప్పటివరకు మళ్ళీ డిఎస్సిపై స్పష్టత లేదు. మరి అసలు డిఎస్సి నోటిఫికేషన్పై ఏం జరుగుతుంది అని విశ్లేషణ చేస్తే, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి విద్యాశాఖ అధికారులు గతంలోనే అనేకసార్లు లెక్కలు సేకరించి ప్రభుత్వానికి పలుసార్లు నివేదికలు పంపిన విషయం అందరికీ తెలిసిందే. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు చేపట్టి ఖాళీలు కూడా సేకరించి విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులను మరొకసారి డిఎస్సిపై నివేదిక సమర్పించాలని కోరగా, గతంలో సేకరించిన లెక్కల ప్రకారమే విద్యాశాఖ అధికారులు గత 4 రోజుల క్రితమే మళ్ళీ పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వానికి నివేదిక పంపారు. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వంతో పాటు అంటే ప్రభుత్వం పరిధిలో ఉండే ఆర్థిక శాఖ అధికారులకు కూడా డిఎస్సి సంబంధించి ఫైల్ పంపడం జరిగింది. ఏ నోటిఫికేషన్ అయినా రావడానికి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇస్తేనే ఆ ప్రాసెస్ ముందుకెళ్తుందని గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది. అంటే ఏ నోటిఫికేషన్ అయినా ప్రాసెస్ అదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి విషయం కూడా అదే జరుగుతుంది. మరి ఆర్థిక శాఖ అనుమతి కోసం విద్యాశాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఈరోజు కూడా ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక శాఖ సమావేశంలో డిఎస్సి ఖాళీలపై ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. గత 5,089 టీచర్ పోస్టులకు అదనంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్లియర్ వేకెన్సీస్ 9,800 టీచర్ పోస్టులు, అలాగే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి టీచర్ పోస్టులపై నివేదికలు పరిశీలించారు. 11,600 వరకు కూడా ఖాళీ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 1,500 స్పెషల్ టీచర్లు కూడా ఒక 300-400 పోస్టుల వరకు, అందులో సుదీర్ఘకాలంగా వర్క్ చేస్తున్న టీచర్లకు సంబంధించి కొన్ని వివాదం ఉండడంతో దాదాపు ఒక 1,100 పోస్టుల వరకు కూడా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోవచ్చని అధికారులు గుర్తించారు. అలాగే రెగ్యులర్ టీచర్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్లియర్ వేకెన్సీ 9,800, అది 9,800 పోస్టులు, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తానికి 11,500 వరకు కూడా, అంటే 11,000 నుంచి 11,500 వరకు కూడా పోస్టులు నోటిఫై చేయొచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా కూడా అనుమతి ఇచ్చారు, కానీ అధికారికంగా నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేస్తేనే విద్యాశాఖ అధికారులు డిఎస్సి ప్రక్రియకు సంబంధించి ఆ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఆర్థిక శాఖ జీవో ఖచ్చితంగా కావాలి. మరొకసారి సమావేశం ఏర్పడేసుకొని తుది నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఆర్థిక శాఖ వారు జీవో జారీ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి లోక్సభ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి నెలాఖరులో వస్తుందని ఊహాగానాలు నేపథ్యంలో ఇక్కడ విద్యాశాఖ అధికారులు కూడా అటు ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి, అలాగే ఇతర పెండింగ్ పరీక్షల రిజల్ట్గా సంబంధించి కావచ్చు, నోటిఫికేషన్ సంబంధించి కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా చేద్దామని అనుకున్నారు. మళ్ళీ లోక్సభ ఎన్నికల కోడ్ మార్చ్ 8 నుంచి 12 మధ్యలో వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ ప్రాసెస్ కూడా నోటిఫికేషన్ సంబంధించి ప్రాసెస్ కొంచెం స్పీడప్ తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల కోడ్ త్వరగా వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా డిఎస్ సంబంధించి ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్గా చేశారు. కానీ గత 2-3 రోజులుగా నివేదిక పంపిన పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ సమావేశం కాకపోవడం, జీవో రాకపోవడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే 3-4 రోజుల లోపే, వాస్తవానికి 2-3 రోజుల లోపే క్రితమే నోటిఫికేషన్ సంబంధించి జీవో జారీ కావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ అధికారులు ఈరోజు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రాబోయే 2-3 రోజుల్లోపు తుది నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జీవో జారీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక మరోపక్క టెట్ సంబంధించి కూడా ప్రభుత్వం టెట్తో డిఎస్సితో పాటు టెట్ ఫైల్ కూడా ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేశారు. ఆర్థిక శాఖకు టెట్కి సంబంధం లేదు. ఆర్థిక శాఖ కేవలం ఈ నియామకాలకు సంబంధించి టీచర్ పోస్ట్ సంబంధించి ఈ ఫైల్ వెళ్ళడం జరిగింది.
టెట్ అనేది కేవలం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకారం విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడతారు. ఇక ఈరోజు హైకోర్టులో కూడా గత పెండింగ్లో ఉన్న టీచర్లకు సంబంధించి ఈ ప్రమోషన్ సంబంధించి కేసు కూడా మళ్ళీ ఒకసారి విచారణకు రావడం జరిగింది. అందులో విద్యాశాఖ తరపున అడ్వకేట్ గారు, ప్రభుత్వ తరపున అడ్వకేట్లు అందరూ కూడా ఈ ప్రమోషన్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నుండి కూడా అదే చెప్తున్నారు, మేము ప్రమోషన్ చేపడతామని. విద్యాశాఖ తరపున లాయర్లు మళ్ళీ ఈరోజు కూడా అదే వాదనలు వినపడం జరిగింది. ఎన్సీటీ నిబంధనల ప్రకారం హెచ్ఈ టీచర్ నుండి స్కూల్ అసిస్టెంట్ వెళ్ళడానికి టెట్ పేపర్ 2 కావాలి కాబట్టి అన్ని జిల్లాల్లో సరిపోయిన టీచర్లు లేరని వాదనలు వినిపించారు. వాస్తవానికి ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఆల్రెడీ రాష్ట్రంలో 2008 డిఎస్సి, 12, 17 డిఎస్సీల వాళ్ళు దాదాపు ఒక 20 నుంచి 24 వేల మంది వరకు హెచ్ఈ టీచర్లు పేపర్ 2 క్వాలిఫై అయ్యారు. వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ సీనియర్ టీచర్లు టెట్ లేదు కాబట్టి మళ్ళీ టెట్ పెట్టాలని గత 6 నెలల కాలం నుండి ఈ ప్రాసెస్ అలాగే పెండింగ్ ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ కూడా వాదనలు వినిపించారు. హైకోర్టు 4 వారాలు వాయిదా వేయడం జరిగింది. ఇటు నిరుద్యోగుల కోసం కావచ్చు, అంటే కామన్ టెట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ టెట్ అనేది అసాధ్యం కాబట్టి ఎన్సీటీ రూల్స్ ప్రకారం నార్మల్ టెట్ ఉండాలి కాబట్టి మరి టెట్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక షెడ్యూల్ రూపొందిస్తే ప్రమోషన్ సంబంధించి కేవలం వారం రోజుల ప్రక్రియ. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ పెండింగ్లో ఉంది. అది ఎప్పుడో అయ్యేది తెలియదు. కాబట్టి గత విద్యాశాఖ వారు కావచ్చు, ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ వారు కూడా మరి అదే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ ప్రమోషన్ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే వారం రోజులు అయిపోతుంది. కానీ టీచర్ల రకరకాల కేసులు ఉండడం, చాలా రకాల అంశాలు దాన్ని ముడిపెట్టడం, 3170 అని చాలా రకాలు ఉండడం వల్ల మళ్ళీ టెట్ తెర మీదకి రావడం, ఈ ప్రమోషన్ సంబంధించి రకరకాలుగా పెండింగ్ ఉండడం వల్ల టీచర్ల ప్రమోషన్ సంబంధించి చాలా కాలంగా అది పెండింగ్లో ఉంది. దాంతో సంబంధం లేకుండానే మనం మొన్న అనుకున్నట్టే ప్రజెంట్ టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చినా డిఎస్సి జరగడానికి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ టెట్ ఏప్రిల్, మేలో నిర్వహిస్తే తర్వాత జూలై వరకు డిఎస్సి ఉన్న ఆలోపు ఖచ్చితంగా ప్రమోషన్ ప్రక్రియ విద్యాశాఖ అధికారులకు, ప్రభుత్వానికి ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే, అంటే ఖచ్చితంగా మేము వాళ్ళ నమ్మకం ఉండి వారం 10 రోజుల లోపే మేము ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని భావిస్తే ఖచ్చితంగా ఆ ఖాళీలు కూడా ఈ డిఎస్సిలో కలిపే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దిశ కూడా చర్యలు చేపట్టాలి. మీరు ఇటు డిఎస్సి పెండింగ్, అటు టీచర్ల ప్రమోషన్ పెండింగ్ పెడితే మళ్ళీ ఖాళీ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఎక్కువ ఖాళీలతో డిఎస్సి ఇచ్చే అవకాశం పరిశీలించాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం తరపున విద్యాశాఖ పంపిన ప్రతిపాదన ప్రకారం అయితే ఈ 11,500 లోపు మాత్రమే ఖాళీలు ఆర్థిక శాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక కీలక విషయం, ఈ సంవత్సరం పదవి విరమణ పొందే దాదాపు 4,000 మంది టీచర్లు, అంటే మార్చి, ఏప్రిల్ తర్వాత ఈ లోపు కాకుండా ఏప్రిల్ తర్వాత ఎక్కువ మంది పదవి విరమణ అయ్యేవారు మొత్తానికి ఈ సంవత్సరం 4,000 మంది ఉన్నారు. ఆ ఖాళీ కూడా ప్రస్తుత డిఎస్సిలో కలపాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదన చేశారు. కానీ న్యాయశాఖ వారు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. అలా ఇవ్వడం కుదరదని, రాబోయే సంవత్సరం లోపు ఉన్న ఖాళీలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. మరి ఈ రాబోయే 2-3 రోజుల్లో ఆర్థిక శాఖ వారు ఈ ఫైనల్ నిర్ణయం తీసుకొని జీవో ఇస్తే ఖచ్చితంగా ఎన్నికల కోడ్ లోపే, లోక్సభ ఎన్నికల కోడ్ లోపే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ కూడా మార్చి 8 నుండి 12 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా కొంచెం డిఎస్సి ప్రాసెస్ మళ్ళీ స్లో చేశారు. ఖచ్చితంగా ఆర్థిక శాఖ వారు త్వరగా నిర్ణయం తీసుకొని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లేదా కొత్త నోటిఫికేషన్ రెండు ఏదైనా ఒకటే, ఎందుకంటే కేవలం రోస్టర్ మార్చే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు ఎలా ఇచ్చినా అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఒకటే. కాబట్టి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఎన్నికల కోడ్ లోపే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మరొకసారి కూడా ప్రభుత్వానికి, అభ్యర్థి తరపున, అందరి తరపున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.